శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మే నెలలో వివాహానికి, నిశ్చయితాంబూలాలకు అలాగే పెళ్లి చూపులకు శుభముహూర్తాలు, వాటి తేదీల గురించి తెలుగు పంచాంగం ప్రకారము ఒక్కొక్క రోజున తేదీ, తిథి, వారం, నక్షత్రము, ప్రత్యేకత అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. మే నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి మొదలు అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ పౌర్ణమి వరకైతే మే నెల అయితే ఉండబోతుంది. అంటే మే 1వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు కూడా వైశాఖ మాసం అయితే ఉంటుంది. మే 17వ తేదీ నుంచి కూడా అధిక జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుంది. అలాగే మే 4వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు కూడా డొల్లు కత్తిరి అనేది ఉండబోతుంది. దీన్నే చిన్న కత్తిరి అని కూడా అంటారు. అలాగే మే 11వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు కూడా నిజ కత్తిరి అనేది ఉండబోతుంది. దీన్నే పెద్ద కత్తిరి, అలాగే వాస్తు కత్తిరి అని కూడా అంటారండి. కాబట్టి ఈ మే నెలలో మొదటి 3 రోజులు, చివరి 2 రోజులు మినహాయించి కత్తెరి మరియు అధిక జ్యేష్ఠ మాసం అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఈ మే నెలలో వివాహానికి, అలాగే గృహప్రవేశాలకి, కొన్ని పెద్ద పెద్ద శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే చాలా తక్కువగా ఉంటాయండి. అలాగే ఎప్పుడైనా సరే మనకి ప్రతి మాసంలో ఒక పౌర్ణమి మరియు ఒక అమావాస్య మాత్రమే రావడం జరుగుతుంది. కానీ ఈ మే నెలలో మాత్రము 2 పౌర్ణమిలు, ఒక అమావాస్య అయితే రావడం జరిగింది. అంటే మే ప్రారంభం పౌర్ణమితో ప్రారంభమవుతుంది, మే చివర కూడా పౌర్ణమితోటే ముగుస్తుందండి. కాబట్టి ఈ మే నెలలో 2 పౌర్ణమిలు, ఒక అమావాస్య అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మే నెలలో తెలుగు పంచాంగం ప్రకారము రోజుల వారీగా తేదీ, తిథి, వారం, నక్షత్రం, ప్రత్యేకత గురించి వివరంగా తెలుసుకుందాము. మే 1వ తేదీ వారం శుక్రవారము, తిథి వైశాఖ శుద్ధ పౌర్ణమి తిథి, రాత్రి 9:25 వరకు ఉంటుంది. నక్షత్రం స్వాతి నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత మేడే, కార్మిక దినోత్సవం, అలాగే అన్నమయ్య జయంతి, మహావైశాఖి, బుద్ధ పౌర్ణమి అండి. ఈ రోజున వివాహానికైతే శుభముహూర్తాలైతే ఉన్నాయండి. మే 2వ తేదీ వారం శనివారము, తిథి వైశాఖ బహుళ పాడ్యమి తిథి, రాత్రి 10:57 వరకు ఉంటుంది. విశాఖ నక్షత్రం తెల్లవారుజామున 5:32 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున వివాహానికి శుభముహూర్తాలైతే లేవండి. మే 3వ తేదీ వారం ఆదివారము, తిథి వైశాఖ బహుళ విద్యా తిథి, రాత్రి 12:49 వరకు ఉంటుంది. ఈ రోజున అనురాధ నక్షత్రము పూర్తిగా ఉంటుంది. ఈ రోజున వివాహానికి, పెళ్లి చూపులకు, అలాగే నిశ్చయితాంబూలాలు, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఈ రోజున అనుకూలంగా ఉంది. మే 4వ తేదీ వారం సోమవారము, తిథి వైశాఖ బహుళ తదియా తిథి, అనురాధ నక్షత్రం ఉదయం 8:04 వరకు అయితే ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి విశేషంగా డొల్లు కత్తిరి, దీనినే చిన్న కత్తిరి అని అంటారండి. ఈ రోజు నుంచి డొల్లు కత్తిరి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నిశ్చయితాంబూలాలకి శుభముహూర్తాలైతే ఉన్నాయి. మే 5వ తేదీ వారం మంగళవారము, తిథి వైశాఖ బహుళ చవితి తిథి, తెల్లవారుజాము 4:54 వరకు ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:41 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున విశేషంగా అన్ని సంకటాలను తొలగించే సంకష్టార చతుర్థి వ్రతం అండి. ఈ సంకష్టార చతుర్థి వ్రతము మంగళవారం కనుక వచ్చినట్లయితే దానిని మనము అంగారక సంకష్టార చతుర్థి వ్రతంగా అయితే జరుపుకుంటాము. ఇది చాలా విశేషమైనది. ఈ రోజున వివాహానికి ముహూర్తాలైతే లేవండి. మే 6వ తేదీ వారం బుధవారము, తిథి వైశాఖ బహుళ పంచమి తిథి, ఈ రోజున పూర్తిగా ఉంటుంది. మూలా నక్షత్రము పగలు 1:16 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున వివాహానికి, అలాగే నిశ్చయితాంబూలాలకు కూడా ఈ రోజున ముహూర్తాలైతే ఉన్నాయి. మే 7వ తేదీ వారం గురువారము, తిథి వైశాఖ బహుళ పంచమి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజున వివాహానికైతే ముహూర్తాలైతే ఉన్నాయండి. మే 8వ తేదీ వారం శుక్రవారము, తిథి వైశాఖ బహుళ షష్ఠి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:41 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున వివాహానికి, అలాగే నిశ్చయితాంబూలాలకు కూడా ఈ రోజున శుభముహూర్తాలైతే ఉన్నాయి. మే 8వ తేదీ వారం శనివారము, తిథి వైశాఖ బహుళ సప్తమి తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రము, రాత్రి 7:16 వరకు అయితే ఉంటుంది. సప్తమి తిథి ఉదయం 9:28 వరకే ఉంటుంది. తదుపరి అష్టమి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున కూడా వివాహానికి, అలాగే నిశ్చయితాంబూలాలకు కూడా శుభముహూర్తాలైతే ఉన్నాయి. మే 10వ తేదీ వారం ఆదివారము, తిథి వైశాఖ బహుళ అష్టమి తిథి, నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం అండి. ఈ రోజున కూడా వివాహానికి, అలాగే నిశ్చయితాంబూలాలకు కూడా ఈ రోజున శుభముహూర్తాలైతే ఉన్నాయి.
ఈ 8, 9, 10 ఈ 3 రోజులు కూడా వివాహానికి అలాగే నిశ్చయితాంబులాలకు కూడా శుభముహూర్తాలైతే ఉన్నాయండి. మే 11వ తేదీ వారం సోమవారము, తిథి వైశాఖ బహుళ నవమి తిథి, పగలు 10 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఈ రోజుతోటి డొల్లికత్తిరి అనేది త్యాగమవుతుంది, నిజకత్తిరి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నిశ్చయితాంబులాలకి శుభముహూర్తాలైతే ఉన్నాయి. మే 12వ తేదీ వారం మంగళవారము, తిథి వైశాఖ బహుళ దశమి తిథి ఉదయం 9 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి. వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమిని మనము హనుమాన్ జయంతిగా అయితే జరుపుకుంటాము. మే 13వ తేదీ వారం బుధవారము, తిథి వైశాఖ బహుళ ఏకాదశి తిథి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 8 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. ఏకాదశి తిథి ఉదయం 9 గంటల 5 నిమిషాల వరకే ఉంటుందండి. తదుపరి ద్వాదశి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున ప్రత్యేకత అపర ఏకాదశి. ఈ రోజున వివాహానికి అలాగే నిశ్చయితాంబులాలకు కూడా ఈ రోజున శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. మే 14వ తేదీ వారం గురువారము, తిథి వైశాఖ బహుళ ద్వాదశి తిథి ఉదయం 7 గంటల 49 నిమిషాల వరకే ఉంటుంది. తదుపరి త్రయోదశి అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు నక్షత్రము రేవతి రాత్రి 8 గంటల 6 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకత ప్రదోష వ్రతము. ఈ రోజున ముహూర్తాలైతే లేవండి. మే 15వ తేదీ వారం శుక్రవారము, తిథి వైశాఖ బహుళ త్రయోదశి తిథి ఉదయం 6 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రము అశ్విని నక్షత్రం రాత్రి 7 గంటల 2 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకత మాస శివరాత్రి. ఈ రోజును కూడా వివాహానికి ముహూర్తాలైతే లేవండి. మే 16వ తేదీ వారం శనివారము, తిథి వైశాఖ బహుళ అమావాస్య తిథి అండి. ఈ రోజుతోటి వైశాఖ మాసం అయితే ముగుస్తుంది. నక్షత్రం భరణి నక్షత్రం సాయంత్రం 5 గంటల 41 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున కూడా ముహూర్తాలైతే లేవండి. మే 17వ తేదీ వారం ఆదివారము, తిథి అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ పాడ్యమి తిథి అండి. ఈ రోజు నుంచి అధిక జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. నక్షత్రం కృత్తికా నక్షత్రం సాయంత్రం 4 గంటల 9 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున కూడా ముహూర్తాలైతే లేవండి. మే 18వ తేదీ వారం సోమవారము, తిథి అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ విద్యాతిథి, నక్షత్రం రోహిణి నక్షత్రము, విద్యాతిథి రాత్రి 9 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి తదియ అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున చంద్ర దర్శనము. ఈ రోజున కూడా ముహూర్తాలైతే లేవండి. పెళ్లి చూపులకు మాత్రమే ఈ రోజు ముహూర్తాలైతే ఉన్నాయి. మే 19వ తేదీ వారం మంగళవారము, తిథి అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ తదియా తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రము. ఈ రోజున కూడా ముహూర్తాలైతే లేవండి. మే 20వ తేదీ వారం బుధవారము, తిథి అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ చవితి తిథి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రము. చవితి తిథి సాయంత్రం 4 గంటల 22 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తదుపరి పంచమి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజును కూడా వివాహానికి పెళ్లి చూపులకు అలా నిశ్చయితాంబులాలకు కూడా ముహూర్తాలైతే లేవు. మే 21వ తేదీ వారం గురువారము, తిథి అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ పంచమి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజున పంచమి తిథి షష్ఠి తిథి 2 తిథులు కూడా కలిసి ఉంటాయి. అలాగే ఈ రోజున కూడా ముహూర్తాలైతే లేవండి. వివాహానికి కానీ పెళ్లి చూపులకు కానీ నిశ్చయితాంబులాలకి మూడింటికి కూడా ఈ మే 21వ తేదీ ముహూర్తాలైతే లేవు. మే 22వ తేదీ వారం శుక్రవారము, తిథి అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ షష్ఠి తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు షష్ఠి తిథి పగలు 12 గంటల 10 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తదుపరి సప్తమి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున ప్రత్యేకత స్కంద షష్ఠి. ఈ రోజున కూడా ముహూర్తాలైతే లేవండి. మే 23వ తేదీ వారం శనివారము, తిథి అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ సప్తమి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రము. ఈ రోజున పెళ్లి చూపులకైతే ముహూర్తాలైతే ఉన్నాయి. మే 24వ తేదీ వారం ఆదివారము, తిథి అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ అష్టమి తిథి, నక్షత్రం మఖా నక్షత్రం అండి. ఈ రోజున పెళ్లి చూపులకు కానీ నిశ్చయితాంబులాలకు కానీ అలాగే వివాహానికి కూడా ఈ రోజున ముహూర్తాలైతే లేవండి. ఈ రోజున ప్రత్యేకత దుర్గాష్టమి వ్రతము. మే 25వ తేదీ వారం సోమవారము, తిథి అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ నవమి తిథి, నక్షత్రం పుబ్బా నక్షత్రం అండి. ఈ రోజు నుంచి రోహిణి కార్తె అయితే ప్రారంభమవుతుంది. ఈ రోహిణి కార్తె ప్రారంభమైనప్పుడు కూడా వివాహానికి కానీ గృహప్రవేశానికి కానీ ముహూర్తాలైతే ఉండవండి. మే 26వ తేదీ వారం మంగళవారము, తిథి అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ దశమి తిథి, నక్షత్రం ఉత్తరా నక్షత్రము. ఈ రోజున కూడా ముహూర్తాలైతే లేవండి. మే 27వ తేదీ వారం బుధవారము, తిథి అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ ఏకాదశి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం అండి. ఈ రోజున పెళ్లి చూపులకైతే ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఈ రోజున ప్రత్యేకత పద్మిని ఏకాదశి, నెహ్రూ వర్ధంతి, అలాగే బక్రీద్ పండుగ. మే 28వ తేదీ వారం గురువారము, తిథి అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ ద్వాదశి తిథి, ద్వాదశి తిథి ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు అయితే ఉంటుంది. చిత్తా నక్షత్రం ఉదయం 9 గంటల 1 నిమిషం వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున ప్రత్యేకత ప్రదోష వ్రతము. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే లేవండి.
మే 29వ తేదీ వారం శుక్రవారము. తిథి అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ త్రయోదశి తిథి. నక్షత్రం స్వాతి నక్షత్రము. త్రయోదశి తిథి ఉదయం 8:35 వరకు అయితే ఉంటుంది. తదుపరి చతుర్దశి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజుతోటి నిజకత్తిరి, దీనినే వాస్తుకత్తిరి అంటారు కదండి, ఈ రోజుతోటి నిజకత్తిరి అనేది త్యాగమవుతుంది. ఈ రోజును కూడా వివాహానికి కానీ పెళ్లి చూపులకు కానీ అలా నిశ్చితాంబులాలకు కానీ ముహూర్తాలు అయితే లేవండి. మే 30వ తేదీ వారం శనివారము. తిథి అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ చతుర్దశి తిథి. నక్షత్ర విశాఖ నక్షత్రము. చతుర్దశి తిథి పగలు 11:06 వరకు అయితే ఉంటుంది. తదుపరి పౌర్ణమి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున ప్రత్యేకత పౌర్ణమి వ్రతం అండి. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే లేవు. మే 31వ తేదీ వారం ఆదివారము. తిథి అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ పౌర్ణమి తిథి. పగలు 12:53 వరకు అయితే ఉంటుంది. అనురాధ నక్షత్రం పగలు 3:20 వరకు అయితే ఉంటుందండి. పౌర్ణమి తిథి పగలు 12:53 వరకు అయితే ఉంటుంది. తదుపరి పాడ్యమి అయితే ప్రారంభమవుతుందండి. ఈ రోజున వివాహానికి కానీ పెళ్లి చూపులకు కానీ నిశ్చితాంబులు దేనికైతే ముహూర్తాలు అయితే లేవండి. సో ఇవేనండి ఓవరాల్గా మే నెలలో మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా వివాహానికి పెళ్లి చూపులకు అలాగే నిశ్చితాంబులాలకు శుభముహూర్తాలు వాటి తేదీలండి. ఈ ముహూర్తాలు అనేవి అందరికీ ఒకే విధంగా అయితే ఉండవండి. వారి వారి జన్మనామ నక్షత్రాలు తారాబలాన్ని అనుసరించి వాళ్ళకి ముహూర్తం అనేది నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వధూవరులు ఉన్నారో వారు మీ ఇంటి దగ్గరలో ఉన్న పండితులను సంప్రదించి ముహూర్తాన్ని అయితే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మే నెలకు సంబంధించి నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దెలు మారటానికి, అలాగే మే నెలలో రోజుల వారీగా తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏ రోజున ఏ శుభకార్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, అలాగే కత్తెరి అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు ప్రారంభమవుతుంది, కత్తెరి ఉన్న రోజుల్లో ఏ శుభకార్యాలు చేసుకోవచ్చు అనే దాని గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉన్నానండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఈ వీడియో చివరైతే వస్తాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇప్పటివరకు చూడనట్లయితే ఒకసారి చెక్ చేసి చూడండి. అలాగే మే నెలకు సంబంధించి పండుగలు, సెలవులు, ముఖ్యమైన రోజులు అన్నిటి గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేసి చూడండి. చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.